హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను డైలీ రొటీన్ బ్లాగ్లో మా సమీక్ష తల్లి ఛానల్లో అయితే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు మేము ఏమేం చేసినామని చెప్పేసి చూపించబోతున్నాను. సో ఈరోజైతే కొంచెం క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నానండి. నేనైతే చూడండి, క్లీనింగ్ అంటే ఇవి కొంచెం మురుకు అప్పాలంటారు కదా, అవి చేశానండి మొన్న. సో అవైతే గిన్నెల నుంచి నేనైతే క్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవడము, అట్లా కొంచెం సేఫ్ సైడ్ అట్లా పెట్టుకోవడం, ఏమన్నా పడుతుంది కదా అని చెప్పేసి అంత ప్రాపర్గా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను మార్నింగే. ఇంకా సో తర్వాతకి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళిపోయాను. నేను ఇక్కడ బయటనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లా స్టోర్ చేసేసి పెట్టుకుంటాను. పాప కోసం అయితే నేను కొన్ని చేసి పెట్టుకుంటూ ఉంటాను, ఎక్కువ స్టోరేజ్ అయితే చేయను. ఇంకా వాటర్ క్యాన్స్ అవన్నీ కూడా ఈరోజు మార్నింగ్ లేవగానే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా లేసేసానండి, కొంచెం క్లీనింగ్ వర్క్ అంతా ఉందని చెప్పేసి. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను. డే బై డే 2 డేస్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. ఈ వాటర్ వచ్చేసి ఆ క్యాన్లలో వాటర్ కొన్ని ఎక్స్ట్రా ఏం చేయడానికని దేనికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి పాలు స్టవ్ పైన పెట్టుకొనేసి వెంటనే ఇంకా వేరే వంటలోకి అయితే వెళ్ళిపోతున్నానండి. చూడండి, కొంచెం మిక్చర్ తెచ్చి పెట్టుకున్నారు, దోసపిండి. ఇంకా సో ఇది వచ్చేసి వాటర్ అండి. వాటర్ కొంచెం రైస్ కడగడానికైనా యూజ్ అవుతాయి కదని చెప్పేసి దాంట్లో నుండి ఇంట్లోకి మార్చుకున్నాను. ఇంకా తర్వాతకి ఇంకా బాటిల్లో నింపేసి పెట్టుకున్నాను. ఇంకా అంతే అండి. ఇంకా తర్వాతకైతే పాలన్నీ వేడైన తర్వాత పాప కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అది కూడా నేను ప్రిపేర్ చేసేసానండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ పాపను లేపి మధ్యలో వెళ్తూ తనని ఇంకా లేపేసి తనకు బ్రషింగ్ అవన్నీ చేపించేసి ఇంకా స్నానం అదన్నీ చేపించేసి పాపనైతే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాతకి మళ్ళీ కిచెన్లోకి ఒకసారి వచ్చేసి ఇంకా ఇంకా చట్నీ చేసుకోవడము అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో మార్నింగే కొంచెం మనం తొందరగా లేసేసి వర్క్ అంతా చేసేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది. మార్నింగ్ వర్క్ అయితే తొందరగా అయిపోతూ ఉంటుంది. మనం కొంచెం లేట్గా చేసేసామా ఇంకా అంతే, పని అంతా ఆగిపోతూ ఉంటుంది. దోసపిండి కూడా చూడండి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఇంకా చూడండి వెంటనే అవి కడిగేసి పెట్టుకున్నాను కదా, ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి వాటర్ కూడా తీసుకొచ్చేసి ఫిల్ చేసేసాడు. ఇంకా అంతే అండి. ఇంకా పాపను లేపుదామని వెళ్ళేసరికి తను లేసేసి బయటకు చూస్తా ఏమేమో ఆడుకుంటా ఉంది. తల్లి నీకు వాటర్ పెట్టేసిన ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి రా అని చెప్పేసి అంటే సరే మమ్మీ అని చెప్పేసి వస్తుంది. ఇంకా వాటర్ వచ్చేసినాయి కదా అని చెప్పేసి నేనైతే బాటిల్స్లో నింపేసి పెట్టుకున్నాను. ఇట్లా బాటిల్స్లో నింపి పెట్టుకుంటే ఏంటంటే తాగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంకా తనని రెడీ చేసేసి చట్నీ కూడా తయారు చేసేసుకొని ఇంకా వచ్చేసానండి. పాపకైతే దోశలు వేసి ఇచ్చి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పెడుతున్న టైంలో నేను దోశలు వేస్తూ ఉంటేనే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంది ఈరోజైతే మా పాప. ఇంటి తల్లి అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉంటే పాప అయితే చెప్తుంది, మమ్మీ నేను కొత్త రైమ్ నేర్చుకున్నా, నేను చెప్తా అని చెప్పేసి నేను వేస్తూ ఉంటే వచ్చి ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఒకటి వేసేసానా ఇంకా వచ్చేసింది. ఆమెకి ఏం లేదండి, ఏదన్నా నేర్చుకుంటే రావాలి, ఇంకా అప్పటికే చదువుకుంటా ఉంది. నేను వేస్తా ఉన్నా, ఏం చేసినా చూద్దాం ఒకసారి సమీక్ష తల్లి అని చెప్పేసి వచ్చాను. రైమ్ చదువుకుంటా ఉంది. ఇంకా మా మమ్మీకి చెప్పాలని చెప్పేసి నా వెనకాలనే ఉరికొచ్చేసింది. ఇంకా చెప్తా ఉంది. ఇంకా మార్నింగ్ తనని లేపిన తర్వాత అయితే నేనైతే ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగే క్లీన్ చేసి డైలీ మార్నింగ్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటా. చూడండి ఇట్లా స్టవ్ దగ్గర అయినా సరే కొంచెం నీట్గా పెట్టేసుకుంటూ ఉంటా. ఇంకా తనకైతే ఫస్ట్ 2 దోశలు అట్లా వేసేసి తన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇంకా ఇదండి ఈరోజు పాపకైతే పెడదామంటే అక్కడ వచ్చేసింది కిచెన్లోకి అప్పటికే. సో ఇంకా రైమ్ చెప్తా అంటే నేను ఇక్కడికి వస్తా పదా ఇంకా తినిపించుకుంటూ మిడిల్లో చెప్పిస్తా అని చెప్పేసి అన్నాను. చెప్పేసింది. ఇంకా తినుకుంటూ చెప్పేసింది. దోశ ఇడ్లీ అట్లా పెట్టినప్పుడు అయితే పాప మంచిగా తింటుందండి. ఇంకా ఇదే కాదు, కొంచెము మామూలుగా పప్పుచారులు అట్లా చేస్తున్నప్పుడు లంచ్ కూడా మంచిగా ఇస్తుంది పాప అయితే. చూడండి ఇంకా తనకి తీసుకెళ్ళి పెడతా ఉంటే మిడిల్లో వచ్చేసి తను చెప్తానే ఉంది. ఇంకా తన రైము చెప్పుకుంటూనే అక్కడ వరకు వచ్చేసి కూర్చుంది ఇంకా తినడానికని. ఆలోపే ఇంకా నేనైతే పప్పు అది పెట్టేసుకుంటే తల్లి కొంచెం నువ్వు తింటా ఉండని చెప్పేసి అంటే సెల్ఫ్ కూడా తింటూ ఉంటుంది ఒక్కొక్కసారి సమీక్ష. బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం ఇష్టంగానే తింటుంది. సో ఇవన్నీ కొంచెం పప్పుచారు చేద్దామని చెప్పేసి నేనైతే రెడీగా పెట్టుకుంటాను. తను వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏమాత్రం టైం ఉండదు, ఇట్లా అన్నీ కలిపేసి పెట్టుకున్నానండి. చూడండి పచ్చిమిర్చి అందరు కట్ చేస్తారు మిడిల్లో, నేను అట్లా ఏం కట్ చేయకుండా డైరెక్ట్ వేసేస్తా. సో ఇంకా ఇదండి. చూడండి రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ కూడా ఒకటి అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్స్, ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఫోన్ చేసేసి కొంచెం స్మూతీ తీసుకుంటా అని చెప్పేసి అంటే డ్రై ఫ్రూట్స్ స్మూతీ అయితే ఇంకా లైన్ డేట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 1 డే బిఫోర్ నానబెట్టేసుకొని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని ఇంకా స్మూతీ లాగా చేసుకొని తాగుతూ ఉంటాడు. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ తినాలంటే కొంచెం ఇబ్బంది పడుకుంటూ తింటారు అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం మేమైతే. సో అట్లా హెల్దీ ప్లస్ మంచిది ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని
ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం. ఒక డే బై డే అట్లా 2 డేస్కి ఒకసారి అయితే తీసుకుంటారు మా హస్బెండ్. నేను కూడా ఒక మిడిల్లో కొంచెం కొంచెం అట్లా దాంట్లో షేర్ చేసుకుంటూ తీసుకుంటూ ఉంటాను. ఇంకా మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ అయితే డైలీ చూస్తూ ఉన్న వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. ఇంకా మా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇదండి, దాంట్లో ఒక బనానా యాడ్ చేసేస్తే కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుందని చెప్పేసి ఒక బనానా కూడా యాడ్ చేసేసి దాన్ని అయితే స్మూతీ మిక్స్ పట్టేసుకుందామని చెప్పేసి వచ్చేస్తున్నాను. ఇంకా తను అంతలోపే వచ్చేసి ఇంకా పాపను పంపించేసి వచ్చేసాను. ఇంకా నేనే పట్టేసుకుంటా మిక్సీ, నేను కొంచెం స్మూత్గా చేసేసుకుంటా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. తను మిక్సీకి వేసిన తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్తో మంచిగా ఉంటుందండి. సో తను చూడండి, తను సెల్ఫ్గా చేసేసుకున్నాడు. నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చూడండి చేసిన తర్వాత మీకోసం వీడియో కోసం అయితే ఒకసారి ఇక్కడ తీసేసుకొని చూపించేసి మళ్ళీ రిటర్న్ తనకి ఇచ్చేసినాడు. తను తీసుకున్నాడు. తర్వాతకి నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా నేను తింటూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్. తింటుంటే ఇంకా మళ్ళీ తన కోసం అయితే మళ్ళీ చేయాలి, ఎందుకంటే కొంచెం లేట్గా తింటాడు. స్మూతీ మార్నింగ్ డ్రై ఫ్రూట్ తీసుకున్నాడు కదా, లేట్గా తింటూ ఉంటాడు ఇంకా ఆ రోజు. ఇంకా ఆ లోపు నేను ఇవన్నీ చేసేసుకొని అన్ని సైడ్లో పెట్టేసుకుంటున్నాను. తను వచ్చిన తర్వాత మళ్ళీ తనకు కూడా వేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి అన్నీ ప్రాపర్ వేలో పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత తాలింపు అట్లా వేయాలి కదా అని చెప్పేసి ఇదైతే సైడ్కి నేను దోశలు తినే టైంలో పప్పు ఉడికిపోతుంది అని చెప్పేసి స్టవ్ పైన ఒక కుక్కర్ అయితే పెట్టేసి వెళ్ళిపోయి నేను తినేసి అంతసేపట్లో పప్పు ఉడికిపోయింది. ఇంకా ఇట్లా కొంచెం ఈజీ వేలో నేను ఆలోచించుకుంటూ ఈజీ వేలో చేసుకుంటూ ఉంటా పని ఎప్పుడైనా కూడా. సో ఈ విధంగా దాన్ని తీసేసి ఆ తవ్వ తీసేసి ఇంకా వెంటనే కుక్కర్ పెట్టేసుకొని వెళ్ళిపోయి నేను తినేంతసేపట్లో పప్పు అయితే ఉడికిపోయింది. ఇట్లనే ఈజీ వేలో చేసుకుంటూ ఉంటే తొందర పని అయితే కంప్లీట్ అవుతూ ఉంటుంది, ఒక పని. బయట కూడా ఇంకా నేను మిడిల్లో వెళ్ళేసి వాషింగ్ మిషన్లో బట్టలు ఒక్కొక్కసారి మార్నింగే వేసేస్తూ ఉంటాను. చూడండి ఆ లోపు పప్పు అయితే ఉడికిపోయింది. సో ఇంకా దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెము దగ్గరికి అట్లా చేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా ఇది దింపగానే వెంటనే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఇట్లా వాటర్ చేసి అంతసేపట్లో చేసేసుకున్నాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను. సైడ్లో ఇంకా దీన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసి ముందే రెడీగా పెట్టుకున్నాను. చూడండి ఆల్రెడీ తాలింపు కూడా వేసేసింది. నేనైతే ఆనియన్స్ వెల్లుల్లి 2 వేస్తానండి తాలింపులో. పప్పుచారుకి అయితే చాలా టేస్ట్ వస్తుంది అట్లా చేస్తే. సో ఇదైతే నా స్టైల్ అండి. ఇంకా నచ్చిన వాళ్ళైతే నా స్టైల్లో కూడా ఒకసారి చేసుకోండి. ఇంక ఇవన్నీ అవుతూ ఉంటే తను రావడము, మా హస్బెండ్కి కూడా నేను టిఫిన్ చేసి పెట్టడము, తను తినడము, ఇవన్నీ ఈరోజు మా మార్నింగ్ డైలీ రొటీన్ వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా మా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూసి నచ్చినాయి అక్క అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా అలాగనే మీరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటే కామెంట్ కూడా చేయండి, మేము కూడా మీ వేలో చేసుకుంటామని చెప్పేసి. ఇంకా చూడండి లాస్ట్లో కొంచెం పొంగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది పప్పు. సో ఇట్లా ఇంకా వెంటనే అన్నం కూడా రైస్ కూడా అయిపోయింది కదా అని చెప్పి చూసరికి మళ్ళీ ఎగ్స్ రెడీగా ఒక 12 వరకు అయితే కంప్లీట్గా ఇంకా స్టవ్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎగ్స్ అన్నీ పెట్టేసుకొని సైడ్కి మళ్ళీ పప్పు అన్నము అవన్నీ తీసేసిన తర్వాత వెంటనే ఇంకా మా హస్బెండ్ వచ్చి తనకు దోశలు వేయడం ఇంకా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా 11:30 వరకు అయితే కంప్లీట్ చేసేసుకుంటా పని. 10 to 12 అట్లా నేను మా పాప దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాను డైలీ. తనకు నేనే వెళ్ళి తినిపించాలని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో అట్లా ఇదైతే మా మార్నింగ్ వ్లాగ్ అండి, డైలీ రొటీన్ వ్లాగ్. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే తనకు కూడా చేసేసి ఈ విధంగా ప్లేటింగ్ చేసేసి ఇచ్చేసాను. తను కూడా తిన్నాడు హ్యాపీగా. సో